న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో 13వ వార్డులో ఈ యొక్క 2024 వీడ్కోలు పలుకుతూ 2025కు స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని డోర్నకల్ మున్సిపాలిటీ 13వ వార్డులో ఘనంగా న్యూ ఇయర్ వేడుకలకు విచ్చేసినటువంటి అతిరథ మహారథులు డోర్నకల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకులు పెద్దలు డోర్నకల్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుమీర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా డోర్నకల్ మున్సిపాలిటీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ మాజీ సర్పంచ్ మాదా శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా, అలాగే కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ శీలం భాగ్యలక్ష్మి శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. అలాగే డోర్నకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఎల్లవుల హరికృష్ణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి మీరందరూ పెద్దలందరూ కూడా అటు వేదిక ముందు కూర్చోవాలి. అలాగే 13వ వార్డు మహిళా అధ్యక్షురాలు అక్క పేరు గౌసే గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సుమీర్ గారిని ఒక 2 అమూల్యమైన మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కూర్చోండి సార్ అందరూ. ఒక పక్కన బాధ, ఒక పక్కన సంతోషం. బాధ ఎందుకంటే 2023 సంవత్సరం వెళ్ళిపోతుంది, 24వ సంవత్సరం మన నుండి వెళ్ళిపోతుంది కాబట్టి అదొక బాధ. కొత్త సంవత్సరంలో మనం ముందు అడిగేస్తున్నాం కాబట్టి అదొక సంతోషం. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 13వ వార్డులో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ ఇంతమంది వచ్చిండ్రు. రేపు జరగబోయే ఎలక్షన్లో కూడా మనం 13వ వార్డును కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి. అందరం కలిసి కట్టుగా పనిచేసి డోర్నకల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకునేలాగా అందరూ కృషి చేయాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డోర్నకల్ సీనియర్ నాయకులు కౌన్సిలర్ శీలం శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కరెక్ట్ మంచిగా ఉంది. ఈ కార్యక్రమ సభా అధ్యక్షులు వీరమణ ఉపేందర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా సోదరి గౌరవ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ మహిళా అధ్యక్షురాలుగా ఉండటం చాలా సంతోషకరం. అలాగే ఇక్కడికి వచ్చేసిన పెద్దలు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ, అలాగే యాదవ సంఘ నాయకులు, అలాగే వివిధ కుల సంఘాల నుంచి వచ్చేసిన 13వ వార్డు అందరికీ కూడా ఈ ఇంత చక్కటి ఈ టైంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. ఎందుకంటే 13వ వార్డులో ఈ 15 వార్డులలో కూడా ఏ వార్డులో కూడా నిర్వహించకపోవడం బాధ. అయినా కానీ మన వార్డులో ఏదో ఒక వార్డు చేస్తున్నందుకు కూడా సంతోషంగా ఉంది. ఇలాగే మీరందరూ కూడా మంచి ఆరోగ్యంతో, అష్టైశ్వర్యంతో దేవుడు మీకు సుఖశాంతులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గత 24 ఎన్నో బాధలు కొంత సంతోషాలు అనుభవించారు. ఆ బాధలు పోయి సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లా అవకాశం కల్పిస్తుంది కూడా చాలా సంతోషం. అలాగే ఇలాంటి కార్యక్రమాలు కూడా కేంద్రంలో జరుపుకోవాలని, ఏ కార్యక్రమం కూడా మేము భాగస్వాములని మా వంతుగా సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అలాగే ఇంతకుముందు పెద్దలు సుమేరన్న చెప్పినట్టు రానున్న రోజుల్లో మనం మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎలక్షన్లో పోయే ముందు కూడా ఇప్పుడు మీరు సమిష్టిగా ఎంత కృషి చేసి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించినారు, అదేవిధంగా రేపు ఎలక్షన్లో పోయి కూడా ఇదే విధంగా వాటిని కైవసం చేసుకుంటే మనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. రామచంద్ర నాయక్ గారి దృష్టిలో కూడా ఈరోజు చేసే కార్యక్రమం కూడా తన సార్ దృష్టికి వెళ్ళిపోతుంది. మీరు కూడా ఎప్పుడు కూడా ఎటువంటి కాంట్రవర్సీ కాకుండా పార్టీని బలోపేతం ట్రై చేయండి. వ్యక్తుల్ని బలోపేతం చేస్తానే కాదు, పార్టీని బలోపేతం చేస్తేనే మనకి ఫ్యూచర్ ఉంటుంది.
వ్యక్తులు ఎన్నో తీసుకుంటూ పోతూ ఉంటారు, వాళ్ళని పట్టించుకోవద్దు. మన పని మనం చేసుకుంటా కాంగ్రెస్ పార్టీని ఇంటింటికి కాంగ్రెస్ పార్టీని తీసుకుపోయి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన 6 పథకాలని ఎట్లా మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటే అంత చక్కగా రేపు ప్రతి ఓటు కూడా మనకు పడే విధంగా ఉంటుంది. మనం అందరం ఇదే విధంగా కష్టపడి రానున్న రోజుల్లో మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మన డోర్నకల్ మున్సిపాలిటీ పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఎల్లవల హరికృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అలాగే యూత్ అధ్యక్షులు నాని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. సభాధ్యక్షులు వీరవేణ తొందర గారికి మరియు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ చేసిన పట్టణాధ్యక్షులు సుమీర్ గారికి మరియు వార్డు కౌన్సిలర్ శ్రీలం భాగ్యలక్ష్మి శ్రీనివాస్ గారికి, అలాగే కాంగ్రెస్ నాయకులు మాదాశ్రీని గారికి, అలాగే మా వార్డు మహిళా అధ్యక్షురాలు గౌశాఖ గారికి, అలాగే ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ మరియు మా బూత్ కమిటీ సభ్యులకు సాదర స్వాగతం పలుకుతున్నాను. ఏదో ఇవాళ పొద్దున వరకు కూడా మేము అనుకోలేదు, ఇది అనుకోకుండా జరిగిన కార్యక్రమం కాబట్టి కొద్దిగా తక్కువ కనపడవచ్చు. ఇది ఒక ప్లాన్ ప్రకారం చేసుకుని ఉంటే మాది ఇంకా భారీగానే జరిగి ఉండేది. అయినా కూడా సాయంత్రం వరకు మేము అనుకున్నది రీచ్ అయ్యి అందరం స్నేహపూర్వక భావనతో ఇవాళ ఇక్కడ మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇవాళ రాబోయే 2025 మన పార్టీకి మనకు అందరికీ భవిష్యత్తు రాబోయే కాలంలో భవిష్యత్తు బంగారు బాటలు వేయాలని మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము. అలాగే గత 10 సంవత్సరాల నుంచి మనము ఎన్నో బాధలు పడ్డాం, ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించినాం, ఎన్నో కేసులను కూడా ఎదుర్కొన్నాం. ఎంతోమంది మనల్ని అవమానపరిచిండ్రు, అవహేళన చేసిండ్రు. మనం ఉన్నది ఆ రోజు పిరికడు మందిమే. ఆ పిరికడే ఇవాళ ఎంతో పెద్దగా ఆ పిరికడు కాస్త దోసడు చేసాం, దోసడు కాస్త రాసుడు చేసాం, రాసులు చేసుకున్నాం. ఈరోజు ఇవాళ ఆ పిరికడుగా ఉన్నప్పుడే కొంత మనం మంచిగున్నామేమో అనిపిస్తుంది. ఇవాళ మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అన్నట్టుగా మనలో కూడా కొంతమంది, మన పార్టీలో కూడా కొంతమంది కొద్దిగా అటు ఇటుగా స్తబ్దత చెందుతున్నారు. అది జరగకుండా ఖచ్చితంగా మన 13వ వార్డు అంటే కొంత చులకన భావంతో చూస్తున్నారు మిగతా వాళ్ళు. అయినా కూడా మనం అందరికంటే ఎక్కువగా మొన్న బలరాం నాయక్ గారి ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్యే గారి రామచంద్ర నాయక్ గారి ఎన్నికలు కావచ్చు, చాలా మెజార్టీ ఇవ్వగలిగినాం మనందరి ఐక్యతతోని. ఆ రోజు మనకి నాయకులు లేరు, నాయకత్వం లేదు, అయినా కూడా ఉన్న పిరికెడుతోనే ఉన్న 10 మంది 8 మంది 7 మందే ఆ రోజు మన వార్డులో ఉన్న దాదాపుగా 1000 ఓట్లల్లో 900 ఓట్లు పోలైతే అందులో దాదాపుగా మనకు వచ్చేసి 900 ఓట్లల్లో 650 ఓట్లు మనమే వేసుకోగలిగినాం. ఆ రోజు మనకు నాయకత్వం లేదు, నాయకులు లేదు, మనమే మన బజారుకి మనమే నాయకులము, మనమే ఓటర్లము, మనమే ప్రజలము. ఆ రోజు మన చుట్టుపక్కల ఉన్న నాయకులు కూడా మనల్ని ఏళన చేశారు. వీళ్ళతో ఏమైద్ది వస్తే పిల్లగాళ్ళు వీళ్ళు పోరగాళ్ళు అని అనరాని మాటలు అన్నా సరే అవమానాలు భరించి మనం ముందుకు సాగినాం. ఇవాళ మన తోడు మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, మనకు ఎంపీ గారు ఉన్నారు, మన వీళ్ళు కాకుండా మన మంత్రి గారు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మన ఐక్యత బలము రేపు మన రాబోయే వార్డు ఎన్నికల్లో కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. పెద్ద నాయకుల ఓట్లు అయిపోయినాయి, రేపు రాబోయేటి మనవి. అందుకే ప్రతీదీ అంచనా వేసుకుంటూ ప్రతీదీ జాగ్రత్తగా చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మనం కొద్దిగా అటు ఇటు తారతమ్యం మంచి చెడు ఆలోచించుకోకుండా తప్పటడుగు వేసినామంటే మళ్ళీ 5 సంవత్సరాలు మనం మళ్ళీ అధికారానికి దూరంగా ఉండాలా, అవహేళనకు అవమానాలకు లోనవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడున్న మన బూత్ కమిటీ సభ్యులకు కావచ్చు 30 మంది ఉన్నాం. మనం 30 మంది దాదాపుగా
ఏ కమిటీలో కూడా లేరు. ఉన్న 15 వార్డులలో కూడా మన బూత్ కమిటీ పెద్దగా ఉంది. మహిళా కమిటీ వేసుకున్నాం, యూత్ కమిటీ వేసుకున్నాం, సీనియర్ కమిటీ వేసుకున్నాం. ఈ కమిటీలల్లో అన్నిట్లో కలిపి మనకు దాదాపుగా 35 మంది సభ్యులం ఉన్నాం. 35 మంది సభ్యులను కలుసుకుంటే అవతల టీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, మనకి ఎదురు నిలబడడానికి కూడా సాహసం చేయరు. ఇదొకటి గుర్తుంచుకొని మన యువత, మన ఈ బజార్లో ఉన్న యాదవ పెద్దలు కావచ్చు, మిగతా ముస్లిం ఈ వీధి బజార్లో ఉన్న ముస్లిం పెద్దలు కావచ్చు, మనకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరించడానికి అవకాశం ఉంది. ముస్లిం బజార్ నుంచి కూడా, బొక్కలకోట ఏరియా నుంచి కూడా మనకు మంచి నాయకత్వం ఉంది. సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు అక్కడ. మనకు ఆడ కూడా ప్లస్ అవుద్ది 100%. రేపు 13వ వార్డులో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని అందరి పెద్దల సమక్షంలో తెలియజేస్తున్నా. ఖచ్చితంగా అందరం యూనిటీగా ఉండి రేపు ఎవరికి వచ్చిన టికెట్ అది మన కష్టపడ్డ వాళ్ళకి ఖచ్చితంగా టికెట్ కోసం ప్రయత్నం చేయండి. నువ్వు నేను అని ఏం లేదు. మనము 10 మంది ఎవరైతే తిరిగినామో వాళ్ళందరూ కూడా సార్ని అడగవచ్చు టికెట్ల విషయంలో. అందరూ కూడా అడగండి టికెట్లు. ఎవరికి ఇస్తే వాళ్ళకు ఈ 10 మందిలో మనకి ఎవరికి ఇచ్చినా ఖచ్చితంగా ఆ 10 మందికి మనందరం సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మన పార్టీ మనకి ఇస్తుంది. అంతే తప్ప మళ్ళీ కొత్త వాళ్ళనో పాతలో ఎవరినో తెచ్చుకొని మనం వాళ్ళే మడ తిరిగి మనం ఆగం కావాల్సిన అవసరం లేదు. ఈ 10 మంది అడుగుదాం. బీసీ అవుతుందా, ఎస్సీ అవుతుందో, ఎస్టీ అవుతుందో. ఇప్పటివరకు అయితే బీసీఏ ఉంది. రేపు ఏమైనా మారితే అప్పుడు బయట వాళ్ళు వస్తారా, మన వాళ్ళు ఉంటారా అనే సంగతి తర్వాత. సేమ్ రిజర్వేషన్ ఉంటే మాత్రం కష్టపడ్డ వాళ్ళము మనం అడుగుదాము టికెట్లు. మనము టికెట్లు కావాలి, ముందు మనం తెచ్చుకోవాలా. మనలో ఎవరికి వచ్చినా ఎవరిని నమ్మి టికెట్ ఇస్తే వాళ్ళకు మనం చేయగొట్టాల్సిందే. కానీ బయట వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకండి, బయట వాళ్ళని ఆహ్వానించకండి దయచేసి. ఇదొకటి మాత్రం మన యూనిటీ నుంచి చేయదాటొద్దు. కష్టపడ్డ వాళ్ళు ఎవరైనా సరే, నేనైనా, నువ్వైనా, సుధాకర్ అయినా, పాష అయినా, యాకయ్య అయినా, ఎవరైనా సరే మనం అడుగుదాము. సీనియర్గా మనం పనిచేసినాం కాబట్టి ఖచ్చితంగా మనకు అడిగే హక్కు ఉన్నది. పార్టీ నిర్ణయం మేరకు ఈ 10 మందిలో ఒకరిని మాత్రం తెచ్చుకోవాల్సిందే. ఈ 10 మందిని కాదని ఇంకో ఎవరికో ఇస్తాము అంటే మాత్రం పార్టీని కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుంది. మనం ఏం తప్పు చేసినామో మనం అడగాల్సిన అవసరం ఉంది పార్టీని కూడా. ఆ రోజు ఎమ్మెల్యే గారిని కూడా మనం అడగొచ్చు. మనం అవసరమైతే ప్రాధాన్యపడదాం. 10 మందిలో 10 మంది ఉన్నాము, 10 మందిలో మాకు ఒకరికి ఇవ్వండి టికెట్ అని మాట్లాడవచ్చు. అది ఆ యూనిటీ పోగొట్టుకోకండి దయచేసి. అందుకు కావున ఇక్కడికి వచ్చిన పార్టీ నాయకులకు మరియు మీకు అందరికి కూడా మరోసారి మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మా ఆతిథ్యం స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ హరికృష్ణ గారు. 13వ వార్డు మహిళా ఈనాటి అధ్యక్షులు ఈ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ మాధవ శ్రీనివాసరావు 2 మాటలు, యూత్ అధ్యక్షులు నాని గారు. సారీ, దయచేసి మనం ఒక విషయం మర్చిపోయాం. సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ మురళీ యాదవ్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం వారిని కూడా వేదిక మీద ఆహ్వానించినట్టే వారిని ఒక 2 మాటలు. అయితే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం న్యూ ఇయర్ కేకు అతిథులు ఇంకా చాలా కార్యక్రమాలలో పాల్గొన్నారు కాబట్టి న్యూ ఇయర్ కేకులో భాగస్వాములై కేక్ కట్ చేయాల్సిందిగా